ఓకే. ఐఎమ్ నాట్ ఫీలింగ్ నాకు కొంచెం హెల్త్ బాగలేదండి. ఈవెన్ ఫ్రమ్ ద లాస్ట్ వీక్ నుంచి కూడా వాయిస్ కొంచెం ఆహ్, డస్కీగా వస్తోంది. ఒకవేళ మీకు కొంచెం ఎవరికైనా అర్థం కాలేదు అంటే గనక నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. ఫైన్. సో, లెట్ మీ షేర్ మై స్క్రీన్. నా స్క్రీన్ నేను షేర్ చేస్తాను. ఓకే. సో, వి ఆల్రెడీ నో మనకందరికీ తెలుసు డైట్ చేస్తే మనకి గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్పి అని. సో ఫైన్. Acha, it's not there. Can you see? Can you put it in the presentation mode? My screen is not sharing. It's shared, but you have to put it in the presentation mode. Okay. Just give me 1 second. Wait, I'm sharing on the. You can start interacting with everyone till then, briefing about the topic. ఓకే. సో, మనం ఆల్రెడీ ప్లేట్ మెథడ్ అండ్ సీక్వెన్సింగ్ అనేది ఫాలో చేస్తున్నాము. ఐ హోప్ సెకండ్ వీడియో కన్సల్టేషన్‌లో మీ డైటీషియన్ ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారు. ప్లేట్ మెథడ్ అండ్ సీక్వెన్సింగ్ వచ్చేసి మనకి ఒక ప్లేట్ తీసుకుంటే దాంట్లో ఎంత పోర్షన్స్‌లో మనం ఫుడ్ తీసుకుంటున్నాము అనేది ప్లేట్ మెథడ్ అండ్ సీక్వెన్సింగ్ అనమాట. సో, మనకి ఆల్మోస్ట్ 50% వెజిటబుల్స్ తీసుకుంటాము. 25% వచ్చి కార్బోహైడ్రేట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాము. ఇంకో 25% వచ్చేసి మనము కార్బోహైడ్రేట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అనేది యాడ్ చేసుకుంటామనమాట. వి ఆల్రెడీ న్యూ ఇట్. దీని గురించి మనం ఆల్రెడీ డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాము బిఫోర్ రైట్? సో, అందులో మనకి చాలా మందికి తెలియకపోవచ్చు. లైక్ ఏది కంప్లీట్‌గా ఫైబర్‌లోకి కన్సిడర్ అవుతుంది. ఏది కంప్లీట్‌గా మనకి ప్రోటీన్‌లోకి కన్సిడర్ అవుతుంది. అండ్ ఆల్సో ఏది మనకి ఆహ్, ఫ్యాట్‌లోకి కన్సిడర్ అవుతుంది అని చెప్పి అని. దాని గురించి నేను ఈరోజు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. Can you see the screen, Pasha? Yes, yes. Actually, I will share another one, Neha, because that is so elaborate. నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. You don't ప్లీజ్ want అలో to మీ. share this ఓకే. one? నో, నో, నో. Very the other one is so elaborate and also so informative. Wait, I will. ప్లేట్ ఎలా తీసుకోవాలి తెలీదు. ఓకే. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నథింగ్ టు వరీ. వాటెవర్ ద 8 మినిట్స్ డిలే అయింది. నేను 8 మినిట్స్ ఎక్స్‌ట్రా నేను స్పెండ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నథింగ్ టు వరీ. Asha, you try to share? Yes, yes, I will. Okay. I hope my screen is visible, right, Neha? Yes, yes, it's visible. Just put it in the presentation mode. It is like possible. Actually, this presentation, I'm unable to put it in the Okay, that's why I'm presentation saying mode. like you start the session, otherwise I will. Okay, fine. సో ఫస్ట్ థింగ్ విల్ స్టార్ట్ విత్ ద డయాబెటీస్. అసలు డయాబెటీస్ ఏంటి అనే దాని గురించి మనం స్టార్ట్ చేద్దాము. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ కదా. సో మనకి డయాబెటీస్ అంటే ఏంటి అని అంటే 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 అండ్ టైప్ 2 ఉంటుంది డయాబెటీస్. ఎప్పుడైతే మనకి పాంక్రియాస్ అనేటటువంటి ఒక ఆర్గాన్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎనఫ్ ప్రొడ్యూస్ చేయకపోయినా, అస్సలు ప్రొడ్యూస్ చేయకపోయినా, లేదు అనంటే ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఆ ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ అయిపోవడం వల్ల మనకి గ్లూకోజ్ మన బాడీలో ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో, గ్లూకోజ్ అనేది ఎనర్జీ లాగా కన్వర్ట్ అవ్వకుండా ఉండడము.
అలా మన బాడీలో కంప్లీట్ ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేది హై అయిపోయి ఉంటుందన్నమాట. అందువల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ డయాబెటీస్. గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువగా హై లెవెల్స్ ఎలివేట్ అయిపోయి ఉంటుందో, దాన్ని మనం డయాబెటీస్ అంటాము. టైప్ 1, టైప్ 2 లాగా కన్సిడర్ చేస్తాం. టైప్ 1 వచ్చేసి ఎవరికైతే అసలు పాంక్రియాస్ కంప్లీట్‌గా ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ చెయ్యట్లేదు అని అనుకుంటామో దట్ ఈస్ ద టైప్ 1. టైప్ 2 వచ్చేసి మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా అండ్ మన యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం మన యొక్క ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ చేసేయడము. అంటే పాంక్రియాస్ కావాల్సినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా అది రెసిస్టెన్స్ అయిపోతున్నందువల్ల మనకి గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవ్వకుండా ఉండడం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద టైప్ 2. టైప్ 2 అనేది మనం రివర్స్ చేసుకోగలము. టైప్ 1 అనేది ఇర్రివర్సిబుల్. మనం రివర్స్ అయితే చేసుకోలేమనమాట. సో, దాంట్లో ఫస్ట్ ఇప్పుడొచ్చేసి మనం డిస్కస్ చేసుకున్న ఫుడ్ ద్వారా, డైట్ ద్వారా మనకి గ్లూకోజ్ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని అనుకుంటే, ఆబ్వియస్‌లీ మీరు స్పైక్స్ చూసుకొనుంటారు సీజీఎంలో. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో, అప్పుడు మనకి గ్లూకోజ్ అనేది స్పైక్ అయ్యి ఉంటుందని. ఫుడ్‌లో మనకేముంటుంది? గ్లూకోజ్ ఉంటుంది. రైట్? ఆల్రెడీ మన బాడీలో గ్లూకోజ్ ఉంటుంది. మళ్ళీ ఫుడ్ ద్వారా మనం గ్లూకోజ్ యాడ్ చేస్తాము. మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువగా అయిపోయి ఉంటుంది కాబట్టి దాని యొక్క స్పైక్ పాయింట్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో అందులో ఎంత క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాము అనేది మ్యాటర్స్. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారు అంటే గనక ఆబ్వియస్‌లీ మనకి గ్లూకోజ్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నారు అంటే గ్లూకోజ్ అనేది కొంచెం స్పైక్స్ తగ్గించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ప్లేట్ మెథడ్. మనకు ప్లేట్ తీసుకుంటే ప్లేట్ వచ్చొచ్చి 7 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. దాంట్లో సర్వింగ్ వచ్చి 6 ఇంచెస్‌లో జరుగుతుందనమాట. అండ్ అందులో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వచ్చేసి మనకి వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. వెజిటబుల్స్ అనేది మనకి అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చా అంటే లేదు. ఫైబర్‌లోకి కన్సిడర్ అవుతుందనమాట వెజిటబుల్స్ వచ్చేసి. అండ్ ఫైబర్ అంటే కంప్లీట్ ఫైబరే ఉంటుందా? దాంట్లో కార్బ్స్ ఉండవా? అనుకుంటే ఈవెన్ ఫైబర్ అనేది కూడా కార్బ్స్‌లోకి కన్సిడర్ అవుతుంది. కార్బోహైడ్రేట్సే కాకపోతే ఫైబర్ అనేది గ్లూకోజ్ స్పైక్స్ చేయకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ అనేది మనం యాడ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక 1 కప్ వెజిటబుల్ సాలడ్ యాడ్ చేస్తాము. ఒకవేళ కర్రీ ఫార్మ్‌లో మీరు తీసుకోవాలి అని అనుకుంటే గనక యూ కెన్ టేక్ నార్మల్‌గా మీరు సాటే చేసినటువంటి కర్రీస్ ఏదైతే ఉంటుందో అలా తీసుకోవచ్చనమాట. బాగా మెత్తగా మీరు కుక్ చేసినటువంటి కర్రీస్ లాగా కాకుండా, ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేటటువంటి కర్రీస్ లాగా కాకుండా, జస్ట్ కొంచెం లైట్ ఆయిలేసి సాటే చేస్తాం కదా! అలాంటి కర్రీస్ లాగా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆల్‌మోస్ట్ 50% వచ్చి మనం వెజిటబుల్స్ అంటే హై ఫైబర్ ఉండేలాగా చూసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్. ప్రోటీన్ విషయానికొస్తే మనకి నాన్ వెజ్‌కి సంబంధించిన వాళ్ళు యానిమల్ ప్రోటీన్ యాడ్ చేసుకుంటాము. అండ్ వెజ్ సంబంధించిన వాళ్ళు మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ యాడ్ చేసుకుంటామనమాట. దాని గురించి ఇంకొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా నేను ఇంకొంచెం క్లియర్‌గా డీటెయిల్‌గా మనకి నెక్స్ట్ స్లైడ్స్ ఉన్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపాక్ట్ ఆఫ్ ఫుడ్ ఆన్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇప్పుడు Asha, నేను can you hear me? యెస్. Asha, can యెస్. you see the slide? యెస్. Let me యెస్. know. It's fine. This is the one. యెస్. 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 Okay. ఓకే. సో, గ్లూకోజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫుడ్ అనేది ఆబ్వియస్‌లీ గ్లూకోజ్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే గ్లూకోజ్ అనేది మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి మన బాడీలోకి. సో, వెల్ బ్యాలెన్స్‌డ్ డైట్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఫైబర్ లెవెల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వకుండా చూసుకోవచ్చు కాబట్టి మనం ఎక్కువగా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి మన డైట్‌లో. దట్ ఈస్ బ్యాలెన్సింగ్. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం అన్నమాట. అండ్ ఎప్పుడైతే మనకి వెయిట్ ఎక్కువగా ఉంటామో, ఆబ్వియస్‌లీ ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ అయిపోతుంటది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్‌లో డిస్కస్ చేసాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం అంటే ఏంటి అనంటే, మన బాడీ అంటే పాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా, మనకున్నటువంటి ఏదైతే చిన్న చిన్న హ్యాబిట్స్ ద్వారా అంటే ఎక్కువగా మనం తినేయడం కానీ, లేకపోతే ఎక్కువగా బాడీ వెయిట్ ఉండడం. తినేయడం అంటే లైక్ బింజ్ ఈటింగ్. జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం లాంటివి కానీ, లేకపోతే దిస్ వన్ బాడీ వెయిట్ ఎక్కువగా ఉండడం లాగా కావచ్చు. లేకపోతే ఇర్రెగ్యులర్ స్లీప్ టైమింగ్. అంటే స్లీప్ కరెక్ట్‌గా మనకి టైంలో పడుకోకుండా ఉండడం కావచ్చు. లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం కావచ్చు. ఇవన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ఆబ్వియస్‌లీ మనం వెయిట్ అనేది కొంచెం పుట్ ఆన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మనకి ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. ఆ రెసిస్టెన్స్‌ని మనం తగ్గించుకోవాలి అని అనుకుంటే వెయిట్ కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. కాకపోతే వెయిట్ విషయానికొస్తే డయాబెటిక్ సిట్యుయేషన్‌లో 2 జరుగుతుంది. ఒకటి వెయిట్ పుట్ ఆన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. రెండోది వెయిట్ లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వెయిట్ లాస్ అనే దానికంటే కూడా మజిల్ లాస్ అని చెప్పి అనొచ్చు.
దాట్ ఆల్సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ రిస్క్ రిడక్షన్ ఆఫ్ కాంప్లికేషన్స్ అంటే ఆబ్వియస్లీ మనం ఫుడ్ మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి బాడీలో ఏదైతే కాంప్లికేషన్స్ వస్తాయో మెయిన్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి మనకి ఫస్ట్ థింగ్ గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూసుకోవచ్చు, కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు, నర్వ్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు, రెటినోపతి అంటే ఐసైట్ మనకి పోయే ఛాన్స్ ఉంటుంది, అది కూడా మనకి ఆ, రాకుండా చూసుకోవచ్చు అనమాట. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్యూర్ డైటరీ హ్యాబిట్స్. అండ్ మనం ఒకవేళ ఫుడ్ కరెక్ట్‌గా తీసుకోలేదనుకోండి, ఏం జరుగుతోంది మనకి? ఆబ్వియస్‌లీ ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసినటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నేహా నెక్స్ట్ స్లైడ్. యాహ్! సో, ఇందాక ఇప్పుడు ప్లేట్ మెథడ్ డిస్కస్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నేనది బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పోర్షన్ కంట్రోల్. మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత క్వాంటిటీస్‌లో తీసుకుంటున్నాం అనేది మ్యాటర్స్. ఫైబర్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రోటీన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రోటీన్ వచ్చేసి యానిమల్ బేస్డ్ ప్రోటీన్ విషయానికొస్తే చికెన్, ఎగ్స్, ఫిష్ ఇవి మీరు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ విషయానికొస్తే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌లో మనకి ఏవైతే దాల్స్ అండ్ లెంటిల్స్ అంటామో అంటే ఒక గ్రెయిన్‌ని ఎగ్జాక్ట్‌గా 2 పీసెస్ లాగా స్ప్లిట్ చేయగలిగితే, ఆ గ్రెయిన్స్ అన్నీ కూడా మనకి ప్రోటీన్‌లోకి కన్సిడర్ అవుతుంది. అది ఒక గ్రెయిన్ అట్లా మనం స్ప్లిట్ చేయలేకపోతే అంటే ఇట్లా ఎగ్జాక్ట్ 2 పీసెస్ లాగా లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇప్పుడు పెసర్లుంది. ఇట్లా ఎగ్జాక్ట్ 2 పీసెస్ లాగా పెసర పప్పులాగా చేయగలుగుతాము రైట్? కందులుంది. కంది పప్పులాగా ఏవైతే మనం అట్లా దాల్స్ లాగా చేయగలుగుతామో అవన్నీ కూడా మనకి ప్రోటీన్‌లోకి కన్సిడర్ అవుతుందన్నమాట. ఈవెన్ నట్స్ అండ్ సీడ్స్ కూడా ప్రోటీన్‌లోకే వస్తుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ మీదనే ఎక్కువగా మనం ఫోకస్ చేసుకోవాలి. ఇందాక ఏవైతే మనం స్ప్లిట్ చేయగలిగితే ప్రోటీన్ అనుకున్నామో, ఏవైతే మనకి స్ప్లిట్ చేయలేమో గ్రెయిన్స్ అవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్‌లోకి వస్తుందన్నమాట. దట్ మీన్స్ రైస్, గోధుమలు, జొన్నలు, రాగులు, సాములు, అరికెలు ఏవైనా మిల్లెట్స్ అన్ని మిల్లెట్స్, క్వినోవా, ఓట్స్, ఓట్ మీల్ వీటితో చేసేటటువంటివి ఏవైతే ఫుడ్ ఉంటాయో అవన్నీ కూడా మనకి కార్బోహైడ్రేట్స్‌లోకి కన్సిడర్ అవుతుంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్, డ్రైడ్ ఫ్రూట్స్ కూడా మనకి కార్బ్స్‌లోకి కన్సిడర్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ ప్లేట్‌లో 50% వరకు మనకి కూరగాయలుంటే 25% వచ్చి ప్రోటీన్ ఉంటుంది. ఇంకో 25% వచ్చేసి కార్బోహైడ్రేట్స్. బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ అంటే మనం ఒక సౌత్ ఇండియన్‌గా మన ప్లేట్‌లో ఎక్కువ క్వాంటిటీ రైస్ కానీ, రోటీ కానీ ఉంటుంది. కర్రీ కొంచెం తీసుకుంటాము. అంతే అది కూడా ఉంటే పప్పు కర్రీ ఉంటుంది. లేదు అంటే వెజిటబుల్ కర్రీ ఉంటుంది. మోస్ట్‌లీ కామన్ మనకి హౌస్‌లో చూసుకుంటే గనక రైట్? సో, అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పోర్షన్‌ని కంట్రోల్ చేస్తున్నాము. దట్ మీన్స్ ఫస్టు ఈ రైస్ క్వాంటిటీ తగ్గించేసుకుంటున్నాము. తరువాత మనం ప్రోటీన్ అండ్ ఫైబర్ క్వాంటిటీ అనేది పెంచుకుంటున్నామనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి మనకి ఫుడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుందండి. దాని యొక్క లెవెల్ ఎంత తక్కువగా ఉంటే ఆ ఫుడ్ అనేది గ్లూకోజ్ అనేది స్పైక్స్ చెయ్యదు అని అర్థము. ఆ గ్లైసెమిక్ లెవెల్స్ ఎక్కువగా ఉంది అంటే గనక దాన్ని మనం ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు అని. ఎక్కువగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటటువంటి ఫుడ్స్ మీదే మనం ఫోకస్ చేయాలి. అందులో ఏంటి అనంటే ఆబ్వియస్‌లీ వెజిటబుల్స్ లో గ్లైసెమిక్ అన్నమాట. ప్రోటీన్ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు. కాకపోతే ఏవైనా గూడా ప్రోటీన్‌కి సంబంధించినటువంటి మీరు ఈ లెంటిల్స్, దాల్స్ తీసుకున్నా కూడా ఈ పొట్టు లేకుండా మాత్రం యాడ్ చేయకండి. విత్ స్కిన్ మనకి పొట్టు ఉంటుంది కదా! పెసరపప్పు అంటే పప్పులాగా కాకుండా పెసర్లు, శనగపప్పు అంటే పప్పులాగా కాకుండా శనగలు. ఏవైనా గూడా హోల్ గ్రెయిన్స్ లాగా కంప్లీట్ హోల్ గ్రెయిన్ లాగా ఉండేలాగా చూసుకోండి. ఈవెన్ కార్బోహైడ్రేట్స్ విషయానికొస్తే గూడా మనకి 2 టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లాగా ఉంటుంది. సింపుల్ కార్బోహైడ్రేట్ అంటాము. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటాము. సింపుల్ కార్బోహైడ్రేట్ విషయానికొస్తే ఏవైతే మనకి ప్రాసెస్ అయినవి మైదా, గోధుమ పిండి, ఈ వైట్ రైస్ ఫ్లవర్ ప్రాసెస్ అయినటువంటివి ఉంటాయి గదా! వీటితో చేసేవి ఏదైనా బ్రెడ్, పాస్తా, న్యూడిల్స్ ఇంకా వేరే ఏవైనా కూడా అవన్నీ సింపుల్ కార్బోహైడ్రేట్స్‌లోకొస్తాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనంటే గనక హోల్ గ్రెయిన్. హోల్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే లైక్ జొన్నలు, రాగులు అంటే మిల్లెట్స్ అన్నమాట. అండ్ గోధుమలు, బ్రౌన్ రైస్ పైన స్కిన్ తీయకుండా ఏదైతే ఉంటుందో అవన్నీ మనకి కొంచెం గ్లైసెమిక్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటుంది. అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంక్లూడ్ ఫైబర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. హెల్తీ ఫ్యాట్. చాలామంది ఏంటి అనంటే ఫ్యాట్ అనగానే తీసుకోకూడదు అనేటటువంటి మైండ్ సెట్టే వచ్చేస్తది. ఫ్యాట్ అంటే మనకి ఫ్యాట్‌ది బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతుందని చెప్పి అని. బట్ హెల్తీ ఫ్యాట్ యాడ్ చేసుకోవచ్చు. హెల్తీ ఫ్యాట్స్ అంటే ఏంటి? నట్స్ అండ్ సీడ్స్
అండ్ అవకాడోలో కూడా బటర్ ఉంటుంది, మీరు యాడ్ చేసుకోవచ్చు. నట్స్ అండ్ సీడ్స్లో కూడా మనకు గుడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, ఘీలో కూడా గుడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, మీరు ఇవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాడ్ ఫ్యాట్ అంటే పామ్ ఆయిల్ కానివ్వండి, సాచురేటెడ్ ఫ్యాట్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా మనం తీసుకోవడానికి వీల్లేదు. అండ్ ఫ్యాట్ క్వాంటిటీస్ కూడా ఖచ్చితంగా మీరు ఫోకస్ చేసుకోవాలి. ఎవరికైతే కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుందో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఈ పీనట్ బటర్ కానీ, ఆల్మండ్ బటర్ కానీ, కొబ్బరి చట్నీలు, పల్లి చట్నీలు ఇవి తీసుకోవచ్చు కదా, పర్వాలేదు అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవడానికి వీల్లేదనమాట. ఆ క్వాంటిటీ కూడా మనం ఎంత తీసుకుంటున్నామో అనేది చూసుకొని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రేషన్, వాటర్ అన్నమాట. మెన్ విషయానికి వస్తే 3.7 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఇది నోట్ చేసుకోండి. 1 కేజీ బాడీ వెయిట్కి 35 ml ఆఫ్ వాటర్ కన్సంప్షన్ జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 60 కేజెస్ ఉంటే 60 ఇంటూ 35 ml, 70 ఉంటే 70 ఇంటూ 35 ml అంత వాటర్ కన్సంప్షన్ అయితే మనకి జరగాలన్నమాట. అంటే మినిమం టు మినిమం మెన్ అయితే 3.7 లీటర్స్ ఆఫ్ వాటర్, ఉమెన్ అయితే కనుక 2.7 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనము. అండ్ అది కూడా వాటర్ ఎప్పుడు కూడా ఇట్లా బాటిల్ వెత్తి పెట్టేసుకొని చాలా మంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తాగేస్తుంటారు. అది కూడా కంటిన్యూగా ఒక హాఫ్ లీటర్ 1 లీటర్ వాటర్ని అలా తాగేస్తారనమాట. అలా తాగడానికి వీల్లేదు. కొంచెం కొంచెంగా సిప్ చేసుకుంటూ తీసుకోవాలి. అండ్ గ్యాప్ ఇచ్చుకోండి. అంటే ఒకటేసారి హాఫ్ లీటర్ 1 లీటర్ వాటర్ అలా ఎత్తి పెట్టుకొని తాగడం కాకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ తీసుకోండి. వై? బికాజ్ వాటర్ ఎత్తి పెట్టుకోవడం తీసుకోవడం వల్ల మీరు మింగేటప్పుడు ఎయిర్ కూడా మింగేస్తారు, గాలిని కూడా మింగేస్తారు. దానివల్ల కొంచెం వాటర్ తీసుకున్నా కూడా ఎయిర్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఒక బ్లోటింగ్ లాగా ఫీలింగ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు ఒక్కొక్కసారి మనకి ఆయాసంలో ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఇలా తాగేసాము అంటే ఎయిర్ వెళ్ళిపోయి ఆ వాటర్ దానివల్ల వామిట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటేసారి ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ మీద ప్రెషర్ ఉంటుంది. ఆల్రెడీ మనకి డయాబెటీస్ ద్వారా గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీ మీద ప్రెషర్ ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ అనేది ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వాటర్ ఎప్పుడైనా కొంచెం కొంచెం మెల్లిగా సిప్ చేసుకుంటూ తాగేలాగా చూసుకోండి. నేహా నెక్స్ట్ స్లైడ్. యా, దిస్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకే. సో గ్రెయిన్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కంప్లీట్ హోల్ గ్రెయిన్ ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పి. ఎప్పుడైనా కూడా పైన స్కిన్ తీసేయకూడదు. ఇప్పుడు బియ్యం ఉంది, బియ్యంకి మనం ఏం చేస్తాము, వైట్ రైస్ యాడ్ చేస్తాం అంటే అది పాలిష్ చేస్తారు, పైన స్కిన్ తీసేసారు కదా, దాని బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడం. అండ్ గోధుమలు కూడా పిండిచ్చి గిన్నె పట్టించి పిండి లాగా తీసుకోకుండా గోధుమలు లాగా లేకపోతే గోధుమ రవ్వ ఉప్మా లాగైనా తీసుకోవచ్చు. కాకపోతే క్వాంటిటీ ఖచ్చితంగా పోర్షన్ క్వాంటిటీ చూసుకోవాలి. ఈవెన్ మిల్లెట్స్ కూడా అంతే అనమాట, కంప్లీట్ హోల్ గ్రెయిన్స్ లాగా. ఈవెన్ పప్పుకు సంబంధించినవి కూడా కంప్లీట్ గ్రెయిన్స్ లాగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లీన్ ప్రోటీన్ విషయానికి వస్తే మనకి ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఎగ్స్, ఫిష్ అండ్ చికెన్ ఇవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. దీంట్లో మనకి ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫ్యాట్ తక్కువ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మటన్, పోర్క్, బీఫ్ ఇంకా వేరే అదర్ రెడ్ మీట్స్ ఏవి కూడా మనం తీసుకోవట్లేదు. ఒకవేళ మీకు దొరికితే గనుక సాల్మన్ ఫిష్ కూడా యాడ్ చేయండి. దట్ ఈస్ అ గుడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుందన్నమాట. దట్స్ అ మంచి ఫ్యాట్, అంటే గుడ్ ఫ్యాట్ అని చెప్పొచ్చు. గుడ్ ఫ్యాట్ అనేది మనకి బ్యాడ్ ఫ్యాట్ ని రిమూవ్ చేయడంతో పాటు ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ బోన్ హెల్త్ కి, స్కిన్ హెల్త్ కి, మజిల్ హెల్త్ కి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు సాల్మన్ ఫిష్ దొరికింది అంటే కనుక యాడ్ చేసుకోండి. యా, నెక్స్ట్ స్లైడ్ నేహ. So, Asha, we can also cover up the point that, whenever they are on the good fats, and they are taking the protein. So, first thing is that it increases the muscle mass, which also helps in reducing your blood sugar levels by absorbing it through the muscle root. Actually, Secondly, protein, yeah, we already discussed in the last yeah. presentation, no? So, but three things which we should Okay. actually emphasize is, please tell them. Number Okay. one is the muscle gain. Second is it reduces the overall glycemic load. And Mhm. third is that the good fats that present in the animal-based protein, where we get a lot of good proteins. Bad Good fats protein. also makes the liver fatty, and that Okay. also leads to confuse the liver, and it couldn't decide whether it has to metabolize the fat or it has to focus on reducing the blood sugar levels. So there also we feel that we are eating fats and it's reducing the blood sugar levels and not giving any spike. But then again, the quality of the proteins and the fats coming from that matters a lot. ఓకే. ఓకే. సో నేహ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ
మనం లాస్ట్ ప్రెజెంటేషన్‌లో డిస్కస్ చేసుకున్నాము ప్రోటీన్స్ గురించి. సో, అదొక్కసారి షార్ట్‌కట్‌లో మెన్షన్ చేయండి అని చెప్పి. సో, ఇదొచ్చేసి మనకి ప్రోటీన్ ద్వారా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ప్రోటీన్ అనేది గ్లూకోజ్ లెవెల్స్ అనేది స్పైక్ ఎక్కువగా చేయకుండా మనకు చూసుకుంటుంది. అండ్ ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ అవ్వకుండా చూసుకోవచ్చనమాట. అండ్ ప్రోటీన్ అనేది మజిల్ బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. డయాబెటీస్ ఉన్నప్పుడు మనకి మజిల్ లాస్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, దానివల్ల మనకి ప్రోటీన్ మళ్ళీ మనం ఇంప్రూవ్ చేసుకోవడము, మజిల్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్సర్‌సైజెస్ మనం స్టార్ట్ చేసుకున్నాము అంటే గనక, అగైన్ మళ్ళీ మజిల్ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన యొక్క ఫుడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ప్రోటీన్ మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి, ఆ గ్లైసెమిక్ లోడ్ అనేది కూడా మనం తగ్గించేసుకోవచ్చనమాట. ఓవరాల్ ఏదైతే మీల్ తీసుకుంటున్నామో, దాని ద్వారా మనకి ఆ టైంలో ఏదైతే ఫుడ్ స్పైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే మీల్‌లో 200 వరకు గ్లూకోజ్ స్పైక్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే, మీరు దాని బదులు కొంచెం కార్బ్స్ రిమూవ్ చేసుకొని, ప్రోటీన్ మీరు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే గనక, అది ఒక 170, 160 వరకు గ్లూకోజ్ అనేది స్పైక్ అయిపోయి అక్కడికే స్టాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. థాట్ మీన్స్ మనం ఓవరాల్ ఆ గ్లైసెమిక్ లోడ్ అనేది తగ్గించేసుకుంటున్నాము. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ అంటే చాలామంది ఏంటి అంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటే యానిమల్స్‌లో నుంచి ఏదైతే మనం తీసుకుంటామో ఫుడ్ దాంట్లోనే ప్రోటీన్ యాడ్ అవుతుంది అని చెప్పి అనుకుంటారు. లేదు మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే క్వాలిటీ ప్రోటీన్ వచ్చేసి మనకి యానిమల్ బేస్డ్ ఫుడ్ నుంచే యాడ్ అవుతుందనమాట. అంటే అందులో మనం డిస్కస్ చేసినట్టు ఎగ్స్, చికెన్, ఫిష్ ఇందులో మనకి ఎక్కువ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది. అండ్ చాలామంది ఇంకొకటి ఏంటి అనంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అని తీసుకోరు. సో, అలా ఏం లేదు మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు రెడ్ మీట్ లాంటివి ఎక్కువగా యాడ్ చేయడానికి వీల్లేదనమాట. బికాస్ ఆఫ్ ద హై కొలెస్ట్రాల్ లెవెల్స్. దాంట్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎవరైనా ప్లాంట్ బేస్డ్ అండ్ యానిమల్ బేస్డ్ 2 తీసుకునే వాళ్ళు ఉంటే గనక యానిమల్ బేస్డ్ వీక్లీ ఒక ట్వైస్ అయినా ఉండేలాగా చూసుకోండి. వి గెట్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఫ్రమ్ ద మనకి ఆహ్, మంచి క్వాలిటీ ప్రోటీన్ యానిమల్ బేస్డ్ ఫుడ్ నుంచి యాడ్ అవుతుందనమాట. ప్లాంట్ బేస్డ్ నుంచి కూడా యాడ్ అవుతుంది. అండ్ మోస్ట్‌లీ ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంది అని అనుకునే వాళ్ళు కొంచెం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ యాడ్ చేసుకునేలాగే చూసుకోండి. మళ్ళీ ఎక్స్‌ట్రా ఈ యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఫ్యాట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మే అంటే ఖచ్చితంగా అని చెప్పలేను. కాకపోతే ఫ్యూచర్‌లో ఫ్యాటీ లివర్ లాంటివొచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందనమాట. సో, మోస్ట్‌లీ కొంచెం మీరు ఎగ్ వైట్ ఓన్లీ వైట్ యెల్లో కాకుండా ఓన్లీ వైట్ తీసుకునేలాగా, డీప్ ఫ్రైస్ లాగా కాకుండా నార్మల్ సాటే ఆర్ బాయిల్డ్ ఫార్మ్‌లో తీసుకునేలాగా చూసుకోండి. జస్ట్ కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి మనం టోస్ట్ చేస్తాం కదా! అలా తీసుకోవచ్చు. లేదంటే బాయిల్డ్ కానివ్వండి, కబాబ్స్ లాగా, తందూరీస్ లాగా యాడ్ చేసుకోవచ్చనమాట. బట్ ఈ చికెన్ లాలీపాప్ అని, 65 అని చెప్పి అని పకోడీ అని, లేకపోతే డీప్ ఫ్రై చేసి అలా మాత్రం యాడ్ చేసుకోవడానికి వీల్లేదు. యాహ్! సో, నెక్స్ట్ స్లైడ్ నేహా. దిస్ ఈస్ కంప్లీట్. యాహ్! ఓకే. సో, వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్. మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 50% వెజిటబుల్స్ కదా! 50% ఆఫ్ ద వెజిటబుల్స్‌లో మరి అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చా అని అనుకుంటే లేదు. ఏవైతే వెజిటబుల్స్ మనకి మొక్కకి పైన కాస్తాయో, అంటే మనం తెంపేటప్పుడు మొక్కకి పైన మనం తెంపుతాము. అంటే హార్వెస్టింగ్ ఏవైతే చేస్తామో మొక్కకి పైన, అట్లా ప్లాంట్‌కి పైన కాసేటటువంటి వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకుంటాం. దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందనమాట. ఏవైతే వెజిటబుల్స్ మనకి భూమి లోపల కాస్తాయి. భూమి లోపల అంటే దుంపల్లాగా దొరికేటటువంటి వెజిటబుల్స్ ఏదైతే ఉంటుందో, అవన్నీ కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో, స్వీట్ పొటాటో ఆలుగడ్డ, చామగడ్డ, కందగడ్డ, చిలకడ దుంప ఇవన్నీ కూడా మనకి రూట్ వెజిటబుల్స్. వీటిలో మనకి ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. మీడియం సైజ్ పొటాటో వచ్చేసి ఈక్వల్ టు ఒక 1 కప్ ఆఫ్ రైస్ అన్నమాట. సో, ఆల్రెడీ మనం పొటాటో కర్రీ తీసుకొని మళ్ళీ రైస్ తీసుకుంటే 2 మనకి కార్బ్స్ అయిపోతాయి కాబట్టి గ్లూకోజ్ అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందు ద్వారా మనం రూటీ వెజిటబుల్స్ ఏవి కూడా తీసుకోవట్లేదు. కానీ క్యారెట్, ఆనియన్ అండ్ రాడిష్ అంటే ముల్లంగి. ఈ మూడిట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ 3 మాత్రం మీరు తీసుకోవచ్చు. బీట్రూట్ విషయానికొస్తే గనక దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి కార్బ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఇవి రెగ్యులర్‌గా కాకపోయినా కూడా మీరు మంత్లీ వన్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు. బట్ మీరు రెగ్యులర్‌గా రోజు సాలడ్‌లో మాత్రం బీట్రూట్ అనేది యాడ్ చేయడానికి చూడకండి. కొంచెం తగ్గిచ్చేసుకోండి. క్వాంటిటీ ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒక 1 స్లైస్, 2 స్లైసెస్ లాగా యాడ్ చేసుకోవచ్చనమాట. వీక్లీ ఒక 2 టైమ్స్ లాగా. అంతకంటే ఎక్కువగా యాడ్ చేయకండి. అండ్ మోస్ట్‌లీ వెజిటబుల్స్ విషయానికొస్తే ఓన్లీ కీరా, క్యారట్, ఆనియన్.
సాలడ్ అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ఏంటంటే కీరా, క్యారెట్, ఆనియన్, లేకపోతే టొమాటో యాడ్ చేసే వాళ్ళు టొమాటో కూడా యాడ్ చేస్తారు. ఇవి కాకుండా ఇంకా ఏం తీసుకోవచ్చు అనుకుంటే, ఒకవేళ మీకు అవైలబుల్‌గా ఉంటే బ్రోకలీ, లెట్యూస్, జుకినీ, బెల్ పెప్పర్స్ అంటే రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ అంటాం గదా! అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట సాటే ఫార్మ్‌లో. లేదు అనుకుంటే మీరు మష్రూమ్ కొంచెం సాటే చేసి తీసుకోవచ్చు. వెజిటబుల్స్ ఏదైతే రెగ్యులర్‌గా మీరు తినేటటువంటి బీన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కొంచెం లైట్‌గా ఆయిల్‌లో సాటే చేసి తీసుకోగలను అనుకునే వెజిటబుల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీ ఎప్పుడైనా మీరు వెజిటబుల్స్ యాడ్ చేస్తే కలర్‌ఫుల్ వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోండి. కలర్‌ఫుల్ వెజిటబుల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్‌ని బిల్డ్ చేస్తుంది. అండ్ ఆల్సో మన బాడీలో ఎలాంటి క్యాన్సర్ ప్రాపర్టీస్ లాంటివి ఏవి రాకుండా ఉండడానికి చూస్తుంది. అండ్ డైజెషన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. డిఫరెంట్ కలర్ ఉండేటటువంటి వెజిటబుల్స్‌లో డిఫరెంట్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో, ఆ డిఫరెంట్ కలర్ పిగ్మెంట్ రెగ్యులర్‌గా దొరికే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వైట్ ఒకవేళ మీరు ఆనియన్ యూజ్ చేస్తున్నట్లయితే పింక్ ఆనియన్, వైట్ కలర్ పర్పుల్ క్యాబేజ్ యాడ్ చేస్తున్నట్టయితే పర్పుల్ కలర్ క్యాబేజ్. రెగ్యులర్‌గా గ్రీన్ క్యాప్సికమ్‌కి బదులు రెడ్ ఆర్ యెల్లో లాగా పిక్ చేసుకోవడము. వంకాయలో కూడా గ్రీన్ వంకాయ కాకుండా సమ్ మనకి పర్పుల్ వంకాయలుంటాయి కదా! అట్లా బ్రింజాల్ అవి పిక్ చేసుకోవడము. డిఫరెంట్‌గా ఏదైనా మీకు మార్కెట్‌కెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా వెజిటబుల్ మీకు డిఫరెంట్ పిగ్మెంటేషన్‌లో కనిపించింది అంటే గనక అవి ఎక్కువగా మీరు యాడ్ చేసుకోవడానికి చూసుకోండి. క్యాబేజ్ యెస్ తీసుకోవచ్చు. నేను డౌట్స్ అని తర్వాత క్లారిఫై చేస్తాను. చూస్ హెల్తీ ఫ్యాట్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. హెల్తీ ఫ్యాట్స్ వచ్చేసి మనకి నట్స్ అండ్ సీడ్స్ అన్నిట్లో కూడా హెల్తీ ఫ్యాట్ ఉంటుందనమాట. గుడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది యాడ్ అవుతుంది. దీనివల్ల మనకి కంప్లీట్ హెయిర్ హెల్త్, బ్రెయిన్ హెల్త్ కానివ్వండి, స్కిన్ హెల్త్ అండ్ బోన్ హెల్త్, మజిల్ హెల్త్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇదొక నేచురల్ పెయిన్ కిల్లర్ లాగా కూడా ఉంటుంది కాబట్టి సెపరేట్‌గా మనకేదైనా చిన్న చిన్నవి ఈ వాకింగ్ ఎక్కువగా చేయడం, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయడం వల్ల ఏదైతే కొంచెం బాడీ స్ట్రెయిన్ అనిపిస్తుంది, పెయిన్‌గా అనిపిస్తుందో అవన్నీ నేచురల్‌గానే మనము క్యూర్ చేసుకోవడానికి లాగా అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అని చెప్పొచ్చు. ఒక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లాగా హెల్ప్ చేస్తుందనమాట. అండ్ ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది కదా! అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆలివ్ ఆయిల్ ఎప్పుడు కూడా మీరు హీట్ చేయడానికి వీల్లేదు. జస్ట్ డ్రెస్సింగ్స్ లాంటివి చేసుకోవడానికి మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ దొరికితే అవకాడో ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ పామ్ ఆయిల్ లాంటివి కానివ్వండి, రిఫైన్ చేసేటటువంటి ఆయిల్స్ ఏవి కూడా యాడ్ చేయకండి. మీకు గానుగ నూనె అంటాం గదా! కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అట్లాంటివి దొరికితే తీసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ వన్ పర్సన్ 1 మంత్‌కి అంటే ఒక పర్సన్ ఒక నెలకి ఓన్లీ హాఫ్ లీటర్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఇంట్లో మీరు ఎంతమంది ఉంటారో మీరొకసారి కౌంట్ చేసుకోండి. ముగ్గురుంటే 1 ½ లీటర్, నలుగురుంటే 2 లీటర్స్, ఇద్దరే ఉంటే 1 లీటర్, ఒక్కరే ఉంటే హాఫ్ లీటర్. అంతకంటే ఎక్కువగా ఆయిల్ మాత్రం కన్జంప్షన్ జరగడానికి వీల్లేదు. యాహ్! నెక్స్ట్ స్లైడ్ నేను. మోడరేట్ ఫ్రూట్ ఇంటేక్. ఇక్కడ మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం గదా! మోడరేట్ అని ఇక్కడ మనం ఫ్రూట్స్ విషయానికొస్తే ఎందుకు మెన్షన్ చేసుకున్నాము అనంటే, క్వాంటిటీ ఖచ్చితంగా మనం ఫోకస్ చేసుకోవాలి అని అర్థమనమాట. ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము, ఏ ఫ్రూట్స్ తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. మనకి ఫ్రూట్స్‌లో ఒక స్వీట్‌నెస్ ఉంటుంది గదా! అది నేచురల్ షుగర్. మనం కొత్తగా ఒక టేబుల్ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటిలోనే ఆల్రెడీ మనకి షుగర్ అనేది ఉంటుందనమాట. ఒక నేచురల్ షుగర్. డయాబెటీస్ విషయానికొస్తే గ్లూకోజ్‌ని మనము కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటే, లేకపోతే గ్లూకోజ్‌ని పెంచాలనుకుంటే, అది నేచురల్ షుగర్ అయినా స్టాప్ చేయాలి. లేకపోతే నేచురల్ షుగర్ అయినా గ్లూకోజ్ అనేది పెంచుతుంది. ఏ షుగర్ అయినా గ్లూకోజ్ అనేది పెంచుతుంది. వెదర్ అది మనకి నేచురల్ షుగర్ కావచ్చు, ఆర్టిఫిషియల్ షుగర్ కావచ్చు. ఏదైనా గ్లూకోజ్ విషయానికొస్తే ఈక్వల్‌గానే వర్క్ అవుతుందనమాట. ఏవైతే కొంచెం పులుపు తగిలేటటువంటి ఫ్రూట్స్ ఉంటాయో, అవన్నీ కొంచెం లో గ్లైసెమిక్ ఉంటాయి. అంటే దాంట్లో షుగర్ లెవెల్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందని అనమాట. బెర్రీస్ ఉంటాయి గదా! బెర్రీస్ అన్నీ కూడా మనకి కొంచెం షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు మీరు. ఆరెంజెస్ లాగా కానివ్వండి, బత్తాయి ఆర్ యాపిల్, ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్‌లో పండుతున్నటువంటి పపాయ, మస్క్ మెలన్, లేతే వాటర్ మెలన్ కూడా కావచ్చు. బట్ ఇందులో ఎక్కువగా అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అనంటే, కొంచెం పండినా తీసుకోవడానికి వీల్లేదు. లైట్‌గా దోరగా ఉంది అంటే ఓకే. కచ్చిగా ఉంది అంటే ఓకే. బట్ కొంచెం పండినా కూడా యాడ్ చేయకండి. సెకండ్ థింగ్ వచ్చేసి బనానా, సీతాఫల్, సపోటా, మామిడి. ఈ 4 మాత్రం నోట్ చేసుకోండి. ఇవెప్పుడూ యాడ్ చేయడానికి వీల్లేదు. దీంట్లో మనకి షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ పనస దొరుకుతుంది. అది కూడా కొంచెం షుగర్స్ ఎక్కువగానే ఉంటాయి. అవి కూడా యాడ్ చేయడానికి వీల్లేదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను కొంచెం లైట్‌గా ఇప్పుడే పండుతుంది అనుకునే స్టేజ్‌లో ఉన్న, కచ్చిగా ఉన్న మీరు తీసుకోవచ్చు. అది కూడా 1 డేలో ఓన్లీ 1 ఫ్రూట్ మాత్రమే యాడ్ చేయండి. అది డే టైమ్‌లో యాడ్ చేయండి. చాలా మంది చెప్తారు, "ఆషా నేను ఓన్లీ నైట్ టైమ్‌లో ఫ్రూట్స్ ఒక్కటే తినేసి పడుకుంటాను. వేరే ఫుడ్ ఏమీ తీసుకోను."
అని చెప్పి అని. ఫ్రూట్స్ ఆల్రెడీ కార్బోహైడ్రేట్సే అండి. నైట్ టైంలో ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల మీ షుగర్స్ని మీరే మనం ఎక్కువగా పెంచేస్తున్నట్టు అనమాట. జాక్ ఫ్రూట్ అనేది కొంచెం స్వీట్ తక్కువగా ఉంటే తీసుకోవచ్చు, ఒక 2-3 తునల్లాగా తీసుకోవచ్చు, ఎక్కువగా యాడ్ చేయడానికి వీల్లేదనమాట. నెక్స్ట్ స్లైడ్ నేను. యా, అవాయిడ్ షుగరీ స్నాక్స్ అండ్ బెవరేజెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వెంటనే షుగర్స్ అనేది మన బాడీలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ విషయానికి వస్తే 2 టైప్స్ నేను చెప్తాను. ఒకటి, ఇవి అస్సలు యాడ్ చేయడానికి వీల్లేదు. ఎట్ ఎనీ కాస్ట్ మీరు అసలు వీటి జోలికే వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పుడు యాడ్ చేయొచ్చు అని అనుకుంటే, ఎప్పుడైతే మీరు సడన్‌గా బయటికెళ్లారు, మీ గ్లూకోజ్ అనేది డ్రాప్ అయిపోయింది. 100% ఇంకా మీకు తెలుస్తోంది. సెన్సెస్ తెలుస్తోంది. చల్లగా చెమటలొచ్చేసాయి. చేతులు వణుకుతున్నాయి. హార్ట్ బీట్ రేజ్ అయిపోతుంది. గ్లూకోజ్ చెక్ చేశారు. గ్లూకోజ్ వచ్చి అరౌండ్ ఒక 60 ఆర్ 50 ఆ రేంజ్‌లో చూపిచ్చేస్తుంది. బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంది. ఇన్ థాట్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి షుగరీ డ్రింక్స్ అంటే ఈ కార్బోహైడ్రేట్ సోడా డ్రింక్స్ లాగా కాకుండా, ఒకవేళ మీరు యాడ్ చేస్తే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లాగా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక డైరెక్ట్‌గా చాక్లేట్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే కోకోనట్ వాటర్ ఏదైనా ఉంటే కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. డేట్స్, ఖర్జూరం ఉంటాం కదా! ఖర్జూరం లాంటివి తీసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటివి ఏదైనా మిల్క్ దొరుకుతాయి కదా మనకి. చాక్లేట్ మిల్క్ అని కానీ అట్లా. అలాంటివి తీసుకోవచ్చు. అది కూడా ఎప్పుడైనా లో షుగర్స్ అయిపోయి కంప్లీట్‌గా మీరు చెక్ చేసుకుంటే 70 కంటే తక్కువగా గ్లూకోజ్ చూపించినప్పుడు మీరు తీసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా మీ గ్లూకోజ్ 70 కంటే ఎక్కువగా ఉంది అంటే గనక, ఇవి ఏవి కూడా రికమెండ్ అయితే అస్సలు కాదు. దీంట్లో డైరెక్ట్‌గా మనకి ఆహ్, జనరల్‌గా లాజికల్‌గా మాట్లాడుకుంటే, ఒక వాటర్‌లో మనకి నార్మల్‌గా టేస్ట్ చేస్తే వాటర్ అనేది, ఇప్పుడు షుగర్ ఏసారు. నార్మల్ వాటర్‌లో మీరు వాటర్ తీసుకున్నారు. అది ఒక టేస్ట్ ఉంటుంది. అదే సేమ్ వాటర్‌ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి కూల్‌గా ఉన్నప్పుడు తీసుకుంటే మనకు ఆ స్వీట్‌నెస్ పెద్దగా తెలీదు. ఎందుకంటే చిల్ ఉండడం వల్ల. కానీ ఈ డ్రింక్స్ చూడండి మీరు, చిల్‌గా ఉన్నప్పుడే మీరు తాగుతారు. బట్ ఎక్కువగా స్వీట్‌నెస్ తెలుస్తది. అంటే వాళ్ళు ఎంత షుగర్ యేసుంటే మీకు అంత స్వీట్‌నెస్ తెలుస్తది. ఇదే సేమ్ డ్రింక్ అది కూల్ పోయిన తర్వాత ఆ సోడా కార్బోహైడ్రేట్ ఏదైతే మనకి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ అయ్యాక తాగాలంటే తాగలేం. చాలా ఎక్కువగా స్వీట్‌నెస్ అనేది తెలుస్తుంటదనమాట. సంథింగ్ ఏదో పంచదార ఎక్కువగా కలిపేసి తాగినటువంటి ఆ ఫ్లేవర్ మనకు వచ్చేస్తుంటది. రైట్? సో, ఆల్‌మోస్ట్ మనకి ఒక ఈక్వల్ క్వాంటిటీ ఎంతైతే అక్కడ వాటర్ క్వాంటిటీ ఉంటుందో దానికి హాఫ్ కంటే ఎక్కువగానే షుగర్ అనేది వాళ్ళు యాడ్ యాడ్ చేస్తారనమాట. దీనివల్ల డైరెక్ట్‌గా మనం షుగర్స్ పెంచుకోవడం తప్ప వేరే బెనిఫిట్ ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే సోడా డ్రింక్స్ అవన్నీ తీసుకోవడము. అండ్ ఆల్సో ఈ బాదాం అని చెప్పి, సోయా మిల్క్ అని చెప్పి అని పెడుతూ ఉంటారు. వాటిలల్లో జస్ట్ వాళ్ళు ఫ్లేవర్స్ యాడ్ చేస్తారండి. అది కంప్లీట్ నిజంగా బాదాం మిల్క్ అయితే కాదు. నిజంగా సోయా మిల్క్ అయితే కాదు. బాదాం మిల్క్ అంటే గనక ఎంత కాస్ట్‌లీ ఉంటది చూడండి. బాదం నార్మల్‌గానే ఇప్పుడు 1 కేజీ 800 అలా కాస్ట్ ఉంది. 750-800 రూపీస్ ఉంది కాస్ట్. రైట్? అంత క్వాంటిటీ ఆఫ్ అంత కాస్ట్‌లీ ఉన్న బాదాము దాన్ని నానబెట్టి పాలు చేయాలంటే ఎంత ప్రాసెస్. అది మనకి అంత ఈజీగా జస్ట్ ఓన్లీ 20 రూపీస్‌కి, 25 రూపీస్‌కొస్తుందా? జస్ట్ ఇమాజిన్ చేయండి. అంటే వాళ్ళు ఓన్లీ జస్ట్ ఫ్లేవర్, ఎసెన్స్ మాత్రమే యాడ్ చేస్తారు. మిగతాది జస్ట్ నార్మల్ మిల్క్ లాగే ఉంటుందనమాట. అది ఓన్లీ పౌడర్ మాత్రమే యాడ్ చేస్తారు. జస్ట్ మెన్షన్ చేయడానికి వాళ్ళు బాదాం మిల్క్, రోజ్ మిల్క్ అని చెప్పి అని, సంథింగ్ సోయా మిల్క్ అని చెప్పి అట్లా యాడ్ చేస్తుంటారు. కావాలనుకుంటే మీరు ఇంట్లో తీసుకోవచ్చు. కాకపోతే అగైన్ అది దానికి మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ చెక్ చేసుకునేలాగా తీసుకోవాల్సి ఉంటుందనమాట. అండ్ ఇంకోటి యాకుల్ట్ యాడ్ చేస్తుంటారు చాలామంది. అది హెల్త్ ఇష్యూస్ అన్నీ కంట్రోల్ చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. బట్ యాకుల్ట్‌లో గూడా షుగర్ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా మనం ఎక్కువగా యాడ్ చేసుకోవడానికి వీల్లేదు. ఓట్స్ మిల్క్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ నేను. యాహ్! లిమిటెడ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. సో, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! 2 టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కదా! సింపుల్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి రిఫైన్డ్ అన్నమాట. అంటే మైదా, గోధుమ పిండి ఏవైతే పిండి చేస్తామో, ఒక గింజని అంటే ఒక గ్రెయిన్‌ని ఎంత చిన్న పార్టికల్ లాగా చేస్తున్నామో, దాని యొక్క గ్లూకోజ్ లెవెల్స్ అనేది అంత ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బియ్యంలాగా ఉన్నప్పుడు లో గ్లైసెమిక్ అయ్యుంటే, బియ్యం రవ్వ అయినప్పుడు దాని యొక్క గ్లైసెమిక్ లెవెల్ పెరుగుతుంది. ఆ రవ్వ ఇంకొంచెం చిన్న రవ్వ అయినప్పుడు దాని యొక్క లెవెల్ పెరుగుతుంది. అది పిండయినప్పుడు దాని యొక్క లెవెల్స్ పెరుగుతుందనమాట. సేమ్ గోధుమైనా అంతే. చాలా మంది చెప్తారు నేను ఓన్లీ చపాతీయే తింటాను ఆష. చపాతీ ఈజ్ ఈక్వల్ టు మనకి సేమ్ రైస్ లాగే అన్నమాట. దాంట్లో మనకి ఎలాంటి చేంజ్ అయితే లేదు.
గ్లూకోజ్ అనేది స్పైక్ చేస్తుంది. అండ్ రిఫైన్ కార్బోహైడ్రేట్స్ విషయానికి వస్తే ఈ మైదాకి సంబంధించినటువంటి ఫ్లాస్ అన్నమాట. వాటితో చేసేవి ఏదైనా బ్రెడ్ కానివ్వండి, లేకపోతే పాస్తా కానివ్వండి, న్యూడిల్స్ కానివ్వండి, బేకరీస్‌లో దొరికేటటువంటి పఫ్స్, ఇంకా వేరే ఆల్ బేక్డ్ ఐటెమ్స్ అన్నీ గూడా ఈ రిఫైన్డ్ ఫ్లాస్ తోటే చేస్తారు. అవేవి కూడా యాడ్ చేయకూడదు. ఇవి వెంటనే గ్లూకోజ్ మనకి పెంచేయడంతో పాటు దాంట్లో వాళ్ళేం చేస్తారంటే సోడాస్ యాడ్ చేస్తారు. సోడా వల్ల కంప్లీట్ గట్ హెల్త్ అంతా పాడైపోతుంది. ఇందులో ఎక్కువ గ్లూటిన్ ఉంటుంది. గ్లూటిన్ అంటే మీరు చపాతీ పిండి చేసేటప్పుడు ఇలా ఇప్పుడు పిండి చేస్తుంటే చేతికి అతుకుతుంటది. ఇలా లాగితే సాగుతది గదా! అది గ్లూటిన్. అది ఎక్కువ సేపు మన స్టమక్‌లో ఉండిపోతదనమాట. డైజెషన్ అంత త్వరగా అవ్వదు గ్లూటిన్. ఎక్కువ సేపు మన స్టమక్‌లో అలాగే ఉండిపోవడం వల్ల డైజెషన్ ఇష్యూస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎక్కువగా మనం ఇవి యాడ్ చేసుకోకూడదు. వాటికి బదులుగా హోల్ గ్రెయిన్స్ లాగా ఏదైతే మీరు ప్రిపేర్ చేసుకుంటారో అవి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. యాహ్! సో, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్. ఇందాక మనం డిస్కస్ చేసాం గదా! పామ్ ఆయిల్ అని చెప్పి అండ్ సాచురేటెడ్ ఫ్యాట్. కోకోనట్ ఆయిల్ గూడా చాలా తక్కువ క్వాంటిటీస్‌లో జస్ట్ ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ 1 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా ఆయిల్ యాడ్ చేయకూడదు. చాలామంది కోకోనట్ ఆయిల్ గూడా కుకింగ్‌లో యాడ్ చేస్తుంటారు. దట్ ఈస్ ఆల్సో మనకి సాచురేటెడ్ లాగా వస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ విషయానికొస్తే ఇంపార్టెంట్ ఏంటి అనంటే, మనం బయట యూజ్ చేసేటటువంటి సాసెస్, కెచప్స్ వీటన్నిట్లలో గూడా వాళ్ళు మనకి మంచి ఆయిల్స్ అయితే ఏమి యాడ్ చేయరు. ఆబ్వియస్‌లీ పామ్ ఆయిల్ లాంటివి యాడ్ చేస్తారు. కొన్ని అయితే యానిమల్ బేస్డ్ డాల్టా అంటాం గదా! ఇట్లాంటివి గూడా యాడ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. అండ్ టేస్టింగ్ సాల్ట్ అని జెప్పి ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఏస్తారు. దానివల్ల మనకి గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌తో పాటు బ్లడ్ ప్రెషర్ గూడా మనకి పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. సో, ఇట్లాంటివేవి కూడా యాడ్ చేయడానికి చూడకండి. ఎస్పెషల్లీ ఔట్‌సైడ్ ఫుడ్ ఏదైనా మనం స్టాప్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం స్టాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కెచప్ పెట్టారు గదా! దిస్ ఈస్ ద వర్స్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఆలు అనేది గ్లూకోజ్ స్పైక్ చేస్తుంది. దాన్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తాం. అది పామ్ ఆయిల్ అయ్యి ఉంటుంది. ఆబ్వియస్‌లీ ట్రాన్స్ ఫ్యాట్. దాంతో పాటు కెచప్ హైలీ ప్రిజర్వేటివ్ అన్నమాట అది. అండ్ ఆల్సో దాంట్లో గూడా మనకి క్యాన్సర్ పెరిగేటటువంటి ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుందనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే కంప్లీట్ మన యొక్క బ్యాడ్ ఫుడ్ యాడ్ చేస్తున్నాము అని చెప్పి సో, ఇట్లాంటివి ఏదైనా బర్గర్, పిజ్జా అట్లాంటివి గూడా లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వన్. యాహ్! సో, రెడ్యూస్ హై సోడియం ఫుడ్స్. హై సోడియం ఫుడ్స్ విషయానికొస్తే మనకేవైతే ప్యాక్డ్ ఫుడ్ దొరుకుతాయో అండ్ బేక్డ్ ఫుడ్ కూడా అండ్ ఫాస్ట్ ఫుడ్ దొరుకుతాయి చూడండి. ఫాస్ట్ ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ న్యూడిల్స్ అండ్ మంచూరియా ఇట్లాంటి వాటిలలో వాళ్ళేం చేస్తారంటే దే యాడ్ సమ్ టేస్టింగ్ సాల్ట్, లెమన్ సాల్ట్ ఇట్లాంటివి వేస్తూ ఉంటారు. అది టేస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి మనం బాగా అడిక్షన్ గూడా అయిపోతూ ఉంటామనమాట. దాంట్లో ఎక్కువగా సోడియం లెవెల్స్ అనేది హైలో ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి రెడీమేడ్ దొరుకుతాయి. ఏవైనా గూడా ఇప్పుడు బయట దొరుకుతున్నాయి. ఫ్రైస్ రెడీమేడ్ దొరుకుతున్నాయి. పరాటాస్, చపాతీస్ ఎనీథింగ్ జస్ట్ అక్కడ మనం తెచ్చుకొని, మనం ఇక్కడ ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని తీసుకోవడం, లేకపోతే పాన్ మీద వేసుకొని తీసుకోవడం. వి డోంట్ నో వాళ్ళు ఎంతవరకు ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారని చెప్పి. సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అగైన్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు హార్ట్ హెల్త్ అనేది కంప్లీట్ పాడైపోతుంది. అండ్ ఇవి బ్లడ్ ప్రెషర్ షూట్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. బ్లడ్ ప్రెషర్ షూట్ అయితే చాలా మందికి తెలిసిందే. అది కోర్స్‌లాగా మెడికేషన్ యూజ్ చేస్తూనే ఉండాలి. అది మళ్ళీ కంట్రోల్ చేయాలంటే గనక చాలా ప్రాబ్లము. ఒకవేళ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది అనంటే గనక మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, మోస్ట్‌లీ మనం ఈ ప్యాక్డ్‌కి సంబంధించినటువంటి ఫుడ్స్ ఏవి కూడా తీసుకోవడానికి వీల్లేదు. అండ్ డైరెక్ట్‌గా మనకి ప్రాసెస్ అయిపోయి దొరికేటటువంటి ఫుడ్ ఏదైతే డైరెక్ట్ ఇంకా రెడీ టు ఈట్ అట్లాంటివి ఉంటాయి కదా! అవేవి కూడా యాడ్ చేయకండి. యాహ్! నెక్స్ట్ వన్. యాహ్! ఇప్పుడు మరి లైఫ్ స్టైల్‌లో మనం కంప్లీట్ బెటర్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి అనుకుంటే, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏవి చేయగలిగితే అవన్నీ చేసుకోవచ్చు మీరు. వాకింగ్, యోగా, స్ట్రెంత్ ట్రైనింగ్ ఆర్ నార్మల్ సైక్లింగ్, మెట్లెక్కేసి దిగడం లాగా కావచ్చు. ఏవైనా చేయొచ్చు. నార్మల్‌గా కూర్చొని కూడా సోలస్ పుషప్స్ చేసుకోవచ్చు.
కొంచెం టైం దొరికితే లేచి కొంచెం నైట్రిక్ ఆక్సైడ్ డంప్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత 45 minutesకి ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. అది వాకింగ్ కావచ్చు, మెట్లెక్కేసి దిగడం కావచ్చు, నైట్రిక్ ఆక్సైడ్ డంప్ ఎక్సర్సైజ్ కావచ్చు. మనకి ఫుడ్ తిన్న తర్వాత ఏదైతే గ్లూకోజ్ పెరుగుతుందో అది మనకి వితిన్ మళ్ళీ 2 అవర్స్లో కంట్రోల్కి రావాలన్నమాట. ఆ 2 అవర్స్లో కంట్రోల్కి రాలేదు అంటే గనక మనం ఆ గ్లూకోజ్ అనేది ఆ ఫుడ్ ద్వారా గ్లూకోజ్ పెరిగింది, అది మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని అర్థము. సో ఖచ్చితంగా 2 అవర్స్ లోపు మన గ్లూకోజ్ని కంట్రోల్కి తీసుకురాగలగాలి. 2 అవర్స్లో కంట్రోల్కి తీసుకురాగలగాలంటే వితిన్ 1 అవర్లో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మనం చేయాలి అక్కడ. ఏయ్ ఖచ్చితంగా అట్లని చెప్పి తినగానే వెంటనే లేచి నడవడం లాంటివి చేయకండి. లేకపోతే తినగానే వెంటనే యోగాకి వెళ్ళడం గానీ, స్ట్రెంత్ ట్రైనింగ్ లాంటివి కూడా చేయొద్దు. బాడీ మనకి స్టమక్ మీద ప్రెషర్ పడిందంటే వామిట్, బ్లోటింగ్ అట్లాంటివి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా 45 మినిట్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. యోగాకైతే గనక 2 అవర్స్ గ్యాప్ ఉండాలి. స్ట్రెంత్ ట్రైనింగ్‌కి అయితే 45 మినిట్స్, నార్మల్ కార్డియోకైనా కూడా 45 మినిట్స్ ఉండేలాగా చూసుకోండి. 24 అవర్స్ ఆఫ్ టైమ్‌లో 1 అవర్ అయినా కూడా మీరు ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవాలి. ఎనీథింగ్ ఏదైనా పర్వాలేదు. బాడీలో మూవ్‌మెంట్ ఉంటుంది అంటే దాన్ని మనం ఫిజికల్ యాక్టివిటీలోకి కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. చాలా మంది నెగ్లెక్ట్ చేసేటటువంటి థింగ్ ఏంటి అనంటే స్ట్రెస్ అన్నమాట. అది మనకు తెలుసు. కొంతమందికి అర్థమవుతుంది నేను స్ట్రెస్ తీసుకుంటున్నానని, కొంతమందికి అర్థం కాదు. ఆ స్ట్రెస్ ఎనీ స్ట్రెస్ కావచ్చు. డయాబెటిస్ వల్ల వచ్చిన స్ట్రెస్ కావచ్చు. లేదు అనంటే వర్క్ వల్ల వచ్చిన స్ట్రెస్ కావచ్చు. ఫ్యామిలీ వల్ల వచ్చిన స్ట్రెస్, ఫినాన్స్ వల్ల వచ్చిన స్ట్రెస్ ఏదైనా కూడా స్ట్రెస్ అనేది మన బాడీలో కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువగా పెంచేస్తుందన్నమాట. కార్టిజోల్ అనేది ఒక హార్మోన్. ఇట్స్ బ్యాడ్ హార్మోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనకి. సో, అదేం చేస్తుందంటే మన యొక్క గ్లూకోజ్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. కంప్లీట్ మెటబాలిజం అంతా కూడా లో చేసేస్తుంది. గట్ హెల్త్ గట్ హెల్త్ మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల మనకి ప్రాపర్‌గా డైజెషన్ అవ్వదు. అయినా కూడా మనం ఏదైతే హెల్తీ న్యూట్రియంట్స్ తీసుకుంటామో, న్యూట్రియంట్స్ అనేది మనం బాడీలోకి అబ్సార్ప్షన్ కూడా జరగదన్నమాట. మనం అంత హెల్తీ ఫుడ్ తీసుకొని బాడీలోకి అబ్సార్ప్షన్ జరగట్లేదు అనంటే దేర్ ఈస్ నో యూజ్. రైట్. అందుకే మనకి ఖచ్చితంగా స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోవాలి. స్ట్రెస్ మేనేజ్ అవుతుంది అనంటే ఓవరాల్ హెల్త్ అంతా కూడా ఇంప్రూవ్ అవ్వడానికి లాగా హెల్ప్ అవుతుంది. మీరు గమనించారో లేదో చాలామంది ఆహ్, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు త్వరగా వెయిట్ కూడా పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా త్వరగా వచ్చేస్తుంటది. స్ట్రెస్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ మనకి చాలా బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. విజరల్ ఫ్యాట్ లాంటివి కూడా తగ్గించుకోవడానికి లాగా కూడా హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మైండ్‌ఫుల్ ఈటింగ్. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మనం బ్యాలెన్స్డ్‌గా ఫుడ్ పెట్టుకోవాలి ప్లేట్‌లో. ప్లేట్ వచ్చేసి సైజ్ 7 ఇంచెస్ చిన్న ప్లేట్స్ ఉండేలాగా చూసుకోవాలి. మరి పెద్ద ప్లేట్స్ లాగా కాకుండా సైజ్ ఆఫ్ ద ప్లేట్ వచ్చేసి మనకి 2 చేతులు ఇలా చేతుల్ని ప్లేట్‌లో పెడితే ఈ 2 చేతుల లోపే మనకి ప్లేట్ సైజ్ అనేది రావాలన్నమాట. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తది. నా హ్యాండ్స్ పెద్దగా ఉంది. మా వైఫ్ హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి. లేకపోతే మా పాప హ్యాండ్స్ ఇంకా చిన్నగా ఉన్నాయి. ఏ హ్యాండ్స్‌లో అని డౌట్ రావచ్చు. అందుకే 7 ఇంచెస్ అన్నమాట. నార్మల్‌గా చిన్న పిల్లలకైతే ఆబ్వియస్‌లీ వాళ్ళ హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ లాగా మనం పెడతాము. సో, మన వరకు చూసుకుంటే 7 ఇంచెస్ ఆఫ్ ప్లేట్ దాంట్లో 6 ఇంచెస్‌లో మనకి ఫుడ్ అనేది సర్వ్ జరుగుతుంది. అండ్ మైండ్‌ఫుల్ ఈటింగ్ విషయానికొస్తే ఎంత క్వాంటిటీ తింటున్నాము, అది ఏ టైంలో తింటున్నాము, ఈ టైంలో తినడం వల్ల ఆ ఫుడ్ ద్వారా ఏదైతే మనకి గ్లూకోజ్ వస్తుందో దాన్ని నేను కంట్రోల్ చేయగలుగుతానా? అంటే నాకు ఆ టైం ఉందా? కంట్రోల్ చేయగలిగితే ఎలా చేయగలుగుతాను? నాకు ఫిజికల్ యాక్టివిటీ చేసే టైం ఉందా నాకు? లేదా స్పెషల్లీ ఫోకస్ చేయాల్సింది డిన్నర్‌లో. డిన్నర్‌లో చాలా మంది మనం బయటికెళ్ళి తినేస్తుంటాము. లేకపోతే కొంచెం హెవీగా తినేస్తుంటాము. సో, అక్కడ మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి. ఆ టైంలో తీసుకునే ఫుడ్ మీకు ప్రాపర్ డైజెషన్ జరుగుతుందా లేదా? ఒకవేళ నేను ఎక్కువగా తీసుకుంటే దాన్ని మళ్ళీ నేను పడుకోవడానికి ఎంత గ్యాప్ ఉంటుంది మధ్యలో? ఈ గ్యాప్‌లో మళ్ళీ నేను గ్లూకోజ్‌ని కంట్రోల్ చేసుకొని పడుకోగలుగుతానా? లేనా? అండ్ అది తినేటప్పుడు నేను అది కుక్డ్ ఫార్మ్‌లో తింటున్నానా? లేదా సాటే ఫార్మ్‌లో తింటున్నానా? ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి తింటున్నానా? నార్మల్‌గా స్టీమ్ చేసుకొని తింటున్నాను. ఈవెన్ కుకింగ్ మెథడ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఎంత క్వాంటిటీస్, ఎంత పోర్షన్స్‌లో ఎంత బాగా నమిలి మింగుతున్నారు ఈస్ ఆల్సో మ్యాటర్స్. వెంటనే మీరు నోట్లో పెట్టుకోగానే మింగేస్తుంటారు చాలామంది. అలా కాకుండా ప్రాపర్‌గా ఆల్‌మోస్ట్ హాఫ్ మీరు ఇక్కడే డైజెషన్ చేసేసి పంపించాలన్నమాట. అప్పుడు మీకు డైజెషన్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. చిన్న చిన్న స్పూన్స్ పెట్టుకొని ఇలాగా తీసుకోండి. ఫుడ్ మోస్ట్‌లీ చేయితో కాకుండా స్పూన్‌తో తీసుకోవడానికి చూడండి. చిన్న చిన్న బైట్స్ లాగా తింటాం కాబట్టి ఎక్కువ సేపు తక్కువ ఫుడ్‌ని ఎక్కువ సేపు తీసుకుంటూ ఉంటాము. దానివల్ల గూడా మనకి ఎక్కువ సేపు తింటున్నాము అనేటటువంటి ఫీల్ క్రియేట్ అవుతుంది. 20 మినిట్స్ టైమ్ ఉండేలాగా చూసుకోండి. ఏదైనా మీల్ తీసుకుంటున్నారంటే 20 మినిట్స్ టైమ్ కేటాయించేలాగా చూసుకోండి. దానివల్ల మనకి ఇంకొంచెం ఎక్కువగా సర్వ్ చేసుకోవాలి అనేటటువంటి ఫీల్ గూడా క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ హైజీన్. దిస్ ఈస్ ఆల్సో చాలా మంది ఇగ్నోర్ చేసేటటువంటి థింగ్. అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. చాలా ఈజీగా కాంప్రమైజ్ అయ్యేదేంటి అంటే స్లీప్. ఓకేలే పర్వాలేదులే.
నెక్స్ట్ డే నేను త్వరగా పడుకుంటాను. ఈరోజు కొంచెం వర్క్ ఉందిగా చేసి పడుకుంటాను. లేకపోతే పడుకునే ముందు చేసి పడుకుంటాను. లేకపోతే ఇది ఒక్కరోజు ఒక 1 అవర్ లేట్ పడుకుంటే ఏమైపోయిందిలే పర్వాలేదు. అట్లా మనం చాలా ఈజీగా కాంప్రమైజ్ అవుతూ ఉంటామనమాట. అట్లా అస్సలు కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. స్లీప్ డిస్టర్బెన్స్ అయింది అంటే గనక చాలామంది సీజీఎంలో మీరు చెక్ చేసుకొనుంటారు. ఎప్పుడైనా మధ్యలో లేస్తే మీ గ్లూకోజ్ అనేది స్పైక్ అయ్యి ఉంటుంది. సో, ఇవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ స్లీప్ వచ్చేసి బెడ్ నీట్‌గా ఉండాలి. పిల్లో కవర్స్ ఎప్పుడు రెగ్యులర్‌గా మార్చుకోవాలి. బెడ్ మీద ఎలాంటి ఈ రెగ్యులర్‌గా తినడం గాని, వర్క్ చేయడం గాని అట్లాంటివి ఏవి కూడా చేయడానికి వీల్లేదు. బెడ్ ఈస్ కంప్లీట్‌లీ ఫర్ ద ఓన్లీ స్లీప్ పర్పస్ లాగా పెట్టుకోండి. అండ్ రెగ్యులర్‌గా నీట్‌గా, హైజీన్‌గా ఉండేలాగా చూసుకోవాలి. బెడ్ లైట్స్ ఉంటాయి కదా! అవి పెట్టుకోండి. మెయిన్ లైట్స్ లాగా కాకుండా బెడ్ లైట్స్ యూజ్ చేసుకునేలాగా చూసుకోండి. పడుకునే ముందు మీరు కొంచెం ఈ మొబైల్ యూజ్ చేయడం లాగా కాకుండా ఈ ఏదైనా బుక్ చదవడం లాగా కానీ, పాడ్‌కాస్ట్ వినడం లాగా కానీ, అలా మీరు రొటీన్ పెట్టుకున్నారు అంటే స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనకి సెషన్స్ కూడా అవుతాయి. 9:00కి మనకి స్లీప్‌కి సంబంధించినటువంటి సెషన్స్ అవుతాయి. ఒకవేళ మీకు స్లీప్ కరెక్ట్‌గా అవ్వట్లేదు అనుకుంటే మీరు ఈ సెషన్స్ కూడా అటెండ్ చేసుకోవచ్చు. నేహా నెక్స్ట్ స్లైడ్. యాహ్! సో, ఇది మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి పాయింట్స్‌లోనే మనకొచ్చేసిందనమాట. ఒకటి మనకి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల, బ్యాలెన్స్‌డ్ డైట్ చేసుకోవడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతుంది. అండ్ మనకు మంచి ఫుడ్ తింటున్నప్పుడు ఆబ్వియస్‌లీ మనకొక సాటిస్ఫాక్షన్ గూడా ఉంటుంది. రైట్ ఓకే. నేను ఒక హెల్తీ ఫుడ్ తిన్నాను. ఈరోజు నేను చాలా బ్యాలెన్స్‌డ్‌గా తిన్నాను అని చెప్పి అని మైండ్‌ఫుల్‌నెస్‌గా గూడా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి కాంప్లికేషన్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో, గుండెకి సంబంధించినటువంటివి, కిడ్నీకి సంబంధించినటువంటి రెటినోపతి అంటే ఐస్‌కి సంబంధించి అండ్ నర్వ్స్ ఇవేవి గూడా మనకి కాంప్లికేషన్స్ ఏవి రాకుండా చూసుకోవచ్చు. దానివల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే బాగా మెత్తగా నమిలేసి మింగుతాం కదా! డైజెషన్ చాలా లోపటికెళ్ళిన తర్వాత ఎక్కువగా ఇబ్బందవ్వదు. త్వరగా మనకి డైజెషన్ అవుతది. ఎలాంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేయట్లేదు. దానివల్ల గూడా మనకి డైజెషన్ ప్రాపర్‌గా ఉంటుంది. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటాము. గుడ్ బాక్టీరియా యాడ్ అవుతుంది. సో, ఆబ్వియస్‌లీ డైజెషన్ హెల్ప్ అంటే గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఇమ్యూనిటీ అనేది గూడా బూస్ట్ అవుతుందనమాట. అండ్ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ గురించి డిస్కస్ చేశాము. అంటే కలర్‌ఫుల్ వెజిటబుల్స్ తీసుకోవాలని చెప్పి అని. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ఫోకస్డ్‌గా ఉండగలుగుతాం. దేని మీదైతే మనం ఫోకస్ చేసుకోవాలి, దేని మీదైతే మనం కాన్సంట్రేట్ చేసుకోవాలో దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేసుకోవడానికి లాగా కూడా హెల్ప్ అవుతుందనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఫ్యూచర్‌లో వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏవి రాకుండా ఉండడానికి అండ్ కంప్లీట్ ఫుడ్ అనేది మనకొక సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తుంది. ఓకే. నేను ఒక హెల్తీ ఫుడ్ తిన్నానని చెప్పి మైండ్‌ఫుల్‌గా మెంటల్ హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుందనమాట. నెక్స్ట్ స్లైడ్. యాహ్! సో, ఇదొచ్చేసి ఫస్ట్ మీల్ ప్లానింగ్. మీరు మీ డైటీషియన్ ఎవరైతే మీల్ ప్లాన్ చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా ఫోకస్ చేసుకోండి. చాలా మందికొచ్చే డౌట్ ఏదుంటదంటే రెగ్యులర్ ఫుడే కదా! ఇది పెసరట్టు మనకు తెలిసిందే. దోస విత్ వెజిటబుల్ మనకు తెలిసిందే. ఇవన్నీ రెగ్యులరే కదా! ఏముందక్కడ కొత్తగా ఏమిచ్చారు డైటీషియన్ నాకు? ఏవి పెద్ద చేంజ్‌గా అనిపించట్లేదు అనేటటువంటి ప్రతి ఒక్కరికి స్టార్టింగ్‌లో వస్తది. కాకపోతే ఏ కాంబినేషన్‌లో ఇచ్చారు? దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దోస ఇచ్చారంటే దోసతో పాటు కాంబినేషన్ ఏమిచ్చారు? ఎంత క్వాంటిటీ ఇచ్చారు ఈస్ ఆల్సో మ్యాటర్స్. మీరు మోస్ట్‌లీ చూస్తే చూడండి డైటీషియన్స్ మీకు ఫ్రూట్‌తో పాటు ఖచ్చితంగా ఏదో ఒక నట్స్ అండ్ సీడ్స్, ఫ్యాట్ యాడ్ చేసుంటారు. వై? బికాజ్ ఫ్రూట్ ద్వారా ఏదైతే గ్లూకోజ్ స్పైక్ అవుతుందో దాన్ని మనం ఈ ఫ్యాట్ యాడ్ అవ్వడం వల్ల గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవ్వడానికి లాగా హెల్ప్ అవుతుంది. అట్లా ఈ కాంబినేషన్స్ ఉంటుంది. మ్యాటర్స్ అక్కడ. అండ్ క్వాంటిటీస్ ఈస్ ఆల్సో మ్యాటర్స్ అనమాట. అండ్ ఏ టైంలో ఇచ్చారు అనేది మ్యాటర్స్. బ్రేక్‌ఫాస్ట్‌కేమిచ్చారు, లంచ్‌కేమిచ్చారు, డిన్నర్‌కేమిచ్చారు అనేది కూడా మ్యాటర్స్. ఫుడ్ అనేది ఎవరైనా సేమ్ ఫుడ్డే మనం తినేది. బీయింగ్ సౌత్ ఇండియన్ కొంచెం డిఫరెంట్ ఉంటది. నార్త్ ఇండియన్ కొంచెం డిఫరెంట్ ఉంటది. ఫుడ్ ఏవైనా మనకందరికి తెలిసిన ఫుడ్డే. కాకపోతే ఏ టైంలో ఎంత క్వాంటిటీస్, ఏ కాంబినేషన్స్‌లో తింటున్నాం అనేది మ్యాటర్స్ కాబట్టి మీల్ ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేసుకోండి. అండ్ హెల్తీ సబ్‌స్టిట్యూషన్స్ అంటే మనకి నార్మల్‌గా ఈ బయట తినేటటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జా అట్లాంటివి కాకుండా స్నాక్స్ ఏదైనా కావాలి అనుకుంటే రోస్ట్ చేసినటువంటి నట్స్ అండ్ సీడ్స్ గానీ, బాయిల్ చేసినవి శనగలు, బెబ్బర్లు, పెసర్లు ఇవి గుగ్గిలు అంటాం కదా! అలాంటివి కొంచెం యాడ్ చేసుకోవడము, లేకపోతే మఖానా ఇట్లాంటివి కొంచెం స్నాక్స్ లాగా మీరు సబ్స్టిట్యూట్ పెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా ఎక్కడికెళ్ళినా కూడా మీరేదైనా ఫుడ్ కొంటున్నారు అంటే దానికొక లేబులింగ్ ఉంటుంది. లేబులింగ్ అనేది చూసుకోండి. దాంట్లో ఎంత షుగర్ యాడ్ చేశారు వాళ్ళు, ఆల్రెడీ నేచురల్ షుగర్ ఎంతుంది, వీళ్ళు ఎక్స్‌ట్రా ఎంత యాడ్ చేశారు, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎంతుంది, క్యాలరీస్ ఎంతుంది అండ్ ఆల్సో ఆహ్, ఇది ఫ్యాట్ ఎంతుంది. ఫ్యాట్ ఒకవేళ అన్‌సాచురేటెడ్ ఫ్యాటా? లేకపోతే సాచురేటెడ్ ఫ్యాటా? ఆర్ ట్రాన్స్ ఫ్యాటా? అది కూడా ప్రతీది గూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ గ్రోసరీ షాపింగ్.
స్మార్ట్ గ్రోసరీ షాపింగ్ వచ్చేసి మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అవన్నీ కూడా కొంచెం హెల్తీ పిక్స్ ఉండేలాగా, అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు టొమాటో విషయానికి వస్తే కెచప్ లాగా కాకుండా టొమాటోస్ మనం పిక్ చేసుకోవడము, మోస్ట్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం ఫుడ్ లో ఉండేలాగా చూసుకోవడము, ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ ఈ మైదా వాటికి బదులుగా మనం ఈ మిల్లెట్ ఫ్లాస్ లాంటివి యూస్ చేసుకోవడము. చాలా మంది ఇప్పుడు చేంజ్ అయిపోయింది. నార్మల్ రోటీస్ బదులుగా మిల్లెట్ రోటీస్, నార్మల్ దోశ బదులుగా మిల్లెట్ దోశ, క్వినోవా దోశ అట్లా యాడ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంచెం చేంజ్ అయితే స్టార్ట్ అయిందనమాట. అది ఇంకొంచెం మనకి ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకోవాలి. ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్ ఏవి కూడా లేకుండా ఉండేలాగా చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ ప్యాకెట్‌లో ఏదైతే ప్రాసెస్ అయిపోయి వస్తాయో అవేవి లేకుండా ఉండేలాగా చూసుకోవడం అనమాట. గ్రోసరీ షాపింగ్ గూడా ఫస్ట్ అక్కడ మీరు స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్ హెల్త్ అంతా గూడా ఇంప్రూవ్ అయిపోతుంది. గ్రోసరీ షాపింగ్ ఈస్ అ మేజర్ థింగ్. ఒకవేళ కుదిరితే దీని మీదే ఒక క్లాస్ ఉండేలాగా ప్లాన్ చేద్దాము. నెక్స్ట్ స్లైడ్. యాహ్! సో, మీకేదైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నేను 8 మినిట్స్ లేట్ కాబట్టి 8 మినిట్స్ నేను టైమ్ స్పెండ్ చేస్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంది అంటే గనక మీరు మెన్షన్ చేయొచ్చు. సో, ఆల్రెడీ కొంతమంది మెన్షన్ చేశారు ఇక్కడ Aksha, డౌట్స్. there are a couple of questions on the chat. యెస్. You can యెస్. take it. యాహ్! I have a welcome call, so I'm just leaving the session. I'm ఓకే. making you the host, so you can carry ఓకే. on. Thank you. షూర్. షూర్. Thank you షూర్. everyone థాంక్ for యూ. joining. సో, ప్లేట్ మెథడ్ చెప్తారండి. ఫస్ట్ వెబినార్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు సెకండ్ కాల్‌లో మెన్షన్ చేస్తారు. సెకండ్ వీడియో కాల్‌లో మీరది చెక్ చేసుకోవచ్చు. ప్రోటీన్ పౌడర్ విత్ మిల్క్ లేదండి, ప్రోటీన్ పౌడర్ వచ్చేసి విత్ వాటర్ లాగా తీసుకోండి. ఎప్పుడైనా కూడా మిల్క్ గూడా మనకి నేచురల్ షుగరే. దాంట్లో కూడా గ్లూకోజ్ అనేది స్పైక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు యాడ్ చేయకండి. ఘీ